మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మల్కాజ్గిరి చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరిలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు స్టామ్ వాటర్ కానీ, పైప్ లైన్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అద్దం లెక్క ఈ 9 ఏళ్లలో తీర్చిదిద్దే ఘనత మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎక్కడ ఇంత ప్రాబ్లం లేదు. ఆ ఎంపీ ఏం చేసిండా? గెలిచి ఎవరు చేసిండా? ఏమీ చేయలేదు. అప్పుడు నోటుకు మోటు బసాయించిండా? జైలు పోయిందా? ఆయన అంతా ఒక దొంగల ముఠ. కాంగ్రెస్ అంటేనే ఒక మోసకారులు. అందరు ఇప్పుడు ఒక్క ఉడుకొని వాళ్ళు 56 ఏళ్లు పరిపాలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? సత్యనాశం చేసింది, సర్వనాశనం చేసింది. ముస్లింలను మోసం చేసింది, క్రిస్టియన్లను మోసం చేసింది, ఎస్సీ ఎస్టీలను మోసం చేసింది, బీసీలను మోసం చేసింది. ఎవ్వరికి కూడా న్యాయం చేయలేదు. మాట మీ అందరికి తెలుసు. అదేవిధంగా ఇంకా కూడా చాలా మందికి వైద్య సహాయం, అనేక గుండె ఆపరేషన్ల మీరు మీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ అవసరం ఉన్న ప్రతి చోట వైద్య సహాయం అందుబాటులోకి తీసుకురాని ఈ అరుంధతి హాస్పిటల్ ఉంది అని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కేసీఆర్ గారి తరఫున మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నాను. కేసీఆర్ గారు ఇవాళ మనకు ఒక శ్రీరామ రక్ష. ఆయన ఉన్నంత వరకు మనకేమీ కాదు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు కొందరికి వస్తున్నాయి, ఇక ముందు కూడా వస్తాయి. మనకు మనసిచ్చి అంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్న ఈడ అందరికి వినతి చేస్తున్నా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి ఆయన ఎన్నో చేసిండు, ఇక ముందు కూడా చేస్తాడు. ఈ భరోసా ఇవ్వాలి మనం ప్రతి ఒక్కరికి. ఇవాళ మనకు వచ్చిందని నిమ్మడంగా కూర్చోవద్దు. ఇంకొకరికి కూడా వస్తుందని తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మల్కాజ్గిరి ప్రజలకు, ఇక్కడికి వచ్చిన అందరు లీడర్లకు నా యొక్క